సాయిగాడు ఏదో లొల్లి చేస్తున్నందుకు సన వాళ్ళ ఇంట్లో ఓనర్, ఇప్పుడు ఈ ఇంటికి అయితే ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోన్ చేసి తిడుతున్నారంట, ఎందుకు ఖాళీ చేయండి అని చెప్పేసి. అదేం ఫుల్ బాధపడుతుంది, అన్నా రాయ రాయ అన్నది. ఎవరు వచ్చినా సరే నేను చూసుకుంటా. అది కూడా మాట్లాడిన వాచ్మెన్ వచ్చిండు, లేదు ఇల్లు కార్నేసి వెళ్ళిపోండి మీరు అని అనేసి డైరెక్ట్. నువ్వు అట్లా ఎట్లా ఉంటావు అంటే నువ్వు వేరే చూసుకుంటావా, నేను ఎట్లా వదిలేస్తా అనుకుంటున్నావు, నీ జీవితం మొత్తం ఖరాబ్ చేస్తా, అసలు నేను ఏ రోజు కూడా హ్యాపీగా ఉండనియను అని మాట్లాడుతున్నాడు. ఎవరైనా రా, నా బుద్ధులు సత్తుంది, నేను చూసుకుంటా, పిచ్చిలేసి పొడి చేస్తా, నేను అది పొడిచిమను సార్ సరదాగా చూస్తా. వీడి దాంట్లో ప్రాబ్లం లేదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం రైట్స్ ఉన్నాయి నన్ను దాన్ని అలా కంపేర్ చేసి అలా మాట్లాడడం. యూట్యూబ్ లో నువ్వేం తక్కువ చేయలేవు, ముద్దులు పెట్టుకొని హక్కులు చేసుకొని నాటకాలు తగ్గి ఇన్ని చేసినా కదా రేపు ఒకటి నిన్ను ఎట్లా చేసుకుంటాడు సార్. సరే ఏంది ఇప్పుడు ఏమనుకుంటావు నీ మైండ్ లో? సాయంతో కావాలా బేబీ మరి వదిలి తెంగు. సో గాయస్ ఇప్పుడు ఏమైందంటే సనా ఫోన్ చేసింది. సో థింగ్ ఏంటంటే లైక్ సనా ఈ సాయిగాడు ఏదో లొల్లి చేస్తున్నందుకు సన వాళ్ళ ఇంట్లో ఓనర్, ఇప్పుడు ఈ ఇంటికి అయితే ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోన్ చేసి తిడుతున్నారంట, ఎందుకు ఖాళీ చేయండి అని చెప్పేసి. మాకేం అర్థం కాలేదు, నేనేమో ఫ్లోలో కార్ వేసుకొని వచ్చేసా. ఇప్పుడు మరి ఏమంటారంటే నేను కూడా సనాతో మాట్లాడతలేను, సాయికి నాకు సనకి గొడవ అయింది, మీకు తెలిసే ఉండొచ్చు. సో ఓనర్తో ఒకసారి మాట్లాడదాం అని అనుకుంటున్నా, మరి ఏం మాట్లాడాలో తెలియదు, క్లారిటీగా మాట్లాడదాం. అసలు ఈ సాయిగాడు ఎందుకు ఇట్లా లొల్లి చేస్తుండో, అదేం ఫుల్ బాధపడుతుంది, అన్నా రాయ రాయ అన్నది. నేను నిద్రలో ఉండే అయినా వచ్చిన అంతే, నేను ఏం మాట్లాడా చూస్తా, ఎందుకంటే వాడు ఏమైనా మాట్లాడితే చాలు సనా నేనే కదా. సాయిగాడు లేడు అనుకుంటా, ఉన్నాడో లేడో తెలియదు, లేకపోతే పర్లేదు. అది ఒకసారి వెళ్ళి మనం క్లారిటీగా మాట్లాడదాం. అసలు ఎందుకు పంచాయతీ ఇదంతా, పంచాయతీ పంచాయతీ ఎందుకు వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మా చెల్లితో మాట్లాడదాం, అసలు ఏందో పంచాయతీ. ఓనర్ వాళ్ళు వచ్చి వెళ్ళిపో అనేంత వరకు తెచ్చుకుర్రు. మరి ఎక్కడ ఏమైంది చూడు ఎట్లా అనుకుంటున్నావు. అక్కడ ఉంటే చూడు చీకులు, దానికి గుద్దేసిన తర్వాత ఏమన్నాడు, అనవసరంగా డ్రెస్ మార్చుకొని కిందికి పోయింది, ఏదో నాటకాలు తగ్గింది వస్తే పిచ్చా నీకేమన్నా. వాడు మా మమ్మీకి ఫోన్ చేస్తా అంటే పోయినాడంటే నేను ఎందుకు పోతానే. అది ఏమన్నా చేసుకోండి, మీ మమ్మీకి నువ్వు చెప్పుకోలేవా, నువ్వు ఎందుకు పోకన్నా మా ఇంట్లో వరకు వెళ్ళిపోయి కొట్టిండా ఆఫ్ చేయగా నేను వెంటనే వాచ్మెన్ పైకి వచ్చిండు. నేను ఏమనలే, వాడని 2026 నేను మొట్ట ఊరిపేసాను. ఎవరు వచ్చినా సరే నేను చూసుకుంటా. అది కూడా మాట్లాడిన వాచ్మెన్ వచ్చిండు, లేదు ఇల్లు కార్నేసి వెళ్ళిపోండి మీరు అని అనేసి డైరెక్ట్. ఇప్పుడు సరే మీ ఇద్దరు నేను ఎడిపోవచ్చు. ఇప్పుడు సడన్ గా మీ ఇద్దరు పెట్టుకోరు. ఇప్పుడు మార్నింగ్ సామాన్ ఉంది, ఫ్రిడ్జ్ అని, టీవీ అని, గిన్నెలని, బెడ్లని, ఎన్ని సామాన్లు అయిపోతారు. ఒకప్పుడు ఎట్లుంటే అందరు కలిసి, ఇప్పుడు మాట కూడా అనలేదు. కావాలంటే నువ్వు చూడే, నేను అన్నుంటే వచ్చి ఇట్లా కూర్చుంటాను. నాకు నా తప్పు ఉంటే నేను మీకు ఎందుకు చెప్తా చెప్పండి. ఒక్కసారి నువ్వు ఆలోచించు, వాడు కొడితేనే నేను వాడి మీద నేను వచ్చేసిన.
ఇప్పుడు నీ చేతులు ఎత్తే ఇంకెంత రచ్చ అయితే ఆల్రెడీ అందరూ వచ్చి చంప చూడు సార్ గీత ఎలా పడి నువ్వు అక్క కొట్టేటప్పుడు నేను ఫోనే వాడు అసలు ఆ సుల్లిగాడు వస్తే నేను ఫోనే వాడు కిందకిదే వెళ్ళి సిగ్గు లేకున్నా వాడెందుకు ఇట్లా చేస్తుడు మొన్న కూడా మాట్లాడితే ఫోన్ చేయడానికి ఇల్లు ఖాళీ చేయమంటారు ఏడ కూర్చుంటారు ఇప్పుడు వెళ్ళి ఇవన్నీ ఏడిపోతాం చెప్పు రాజు ఆ టీవీ ఆ ఫ్రిడ్జ్ ఈ సోఫా సెట్లు ఎన్ని సామాన్లు ఉంటాయి ఇప్పుడు ఆయన ఇప్పుడు అట్లా ఓనర్ గారికి లేకపోతే ఓనర్తో మాట్లాడాలి కదా. మరి రోడ్డు మీద రచ్చ ఊరికే చేస్తే వచ్చి రచ్చ రచ్చ చేస్తున్నాడు అన్న కిందికి వచ్చి కూడా ఇంతకు ముందు కూడా తిట్టిండు ఇష్టం వచ్చి వాడిని రావద్దని చెప్పు ఫస్ట్ ఇంటికి ఇక్కడ బయటనే ఉండమని చెప్పు. వేడుంటాడు వస్తా ఓయ్ సాయి గారు ఏంది నేను సాయి అస్సలు గారు? హ్యాపీగా ఉండనియను ఏమనిపించలేదు? నేను అన్నా కూడా అరే సరే నెక్స్ట్ టైం నుంచి నేను నీ పేరు తీయను బ్రేకప్ అయిపోయింది అట్లనే ఉందాం రా అంటే అస్సలు నేను అట్లా ఉండను నువ్వు అట్లా ఎట్లా ఉంటావు అంటే నువ్వు వేరే వాళ్ళని చూసుకుంటావా నేను ఎట్లా వదిలేస్తా అనుకుంటున్నావు నీ జీవితం మొత్తం ఖరాబ్ చేస్తా అసలు నేను ఏ రోజు కూడా హ్యాపీగా ఉండనియను అని మాట్లాడుతున్నాడు. అవన్నీ నువ్వు మాట్లాడుతున్నాడు మరి క్లాస్ మాట్లాడాలి చెప్పిండు ఏమన్నా వాడికి ఫోన్ చేస్తాడు ఎక్కడ ఉన్నాడు ఫస్ట్ నేను ఫోన్ చేయదు నువ్వు ఆగు ఇప్పుడు ఎంత ఎందుకు ఏం చూడడానికి ఎట్లా కొట్టినో పాపం రోజు అదే కదా కొట్టి పారిపోవడం ఏంటి గుద్దలు ఉంటే ముంగడికి వచ్చి నువ్వేం పీకుతున్నావే చేయి తీసుకుని మళ్ళీ కొట్టలేమేంటి అక్కడ అందరు ఉన్నారే నేను ఉంటే ఏంటి మరి అంతమంది ఉన్నప్పుడు నిన్ను కొట్టినప్పుడు లేదా నీ మీద దెబ్బపడినప్పుడు మా నువ్వు కూడా నువ్వు వాడు ఒకటేనా ఏంటి ఆయన వద్దులే కదా నేను తీసుకోవద్దులే ఎందుకు ఈడ ఊరికే గొడవలు పంచాయతీలు ఆడుందో బీజు ఓ ఇంటికి పో. లేకపోతే వాడితో వెళ్ళిపో. అంటే ఏడిపోతాం నా ఫ్లాట్ లో ఉంటుంది కొన్ని రోజుల వల్ల అన్న ఎవరు లేరా వాడు అసలు ఎందుకు ఎగురుతుండే బ్రేకప్ అయింది మరి నాతో మాట్లాడితే గుద్దల నొప్పే మరి ఏమైనా మాట్లాడికి ఏమంటున్నాడు వాడికి ఏం రైట్స్ ఉన్నాయి? మీ మౌనిక నిలుచుకో మీ అన్నని నిలుచుకో ఎవరైనా అలాగే సైకిల్ అయిపోయింది ఆ, ఏం చేద్దాం? నాకు- ఆడ నాకు- కూర్చోడు. నేను అందుకే కిందికి రానా ఎవరైనా రా నా బుద్ధులు సత్తుంది నేను చూసుకుంటా పిచ్చిలేసి పొడి చేస్తాను నేను అది ఇది అని మాట్లాడు. పొడిచిమను సార్ సరదాగా చూస్తా ఈసారి నిజంగానే కొట్టి మాట్లాడతా ఇందా నువ్వు ఆగవే మరి ఏం రా అట్లా కొట్టాలా పొద్దున్నకే ఆడు, పొద్దున్న కెమెరా నేను నిజంగా కొడతాను సార్ ఎర్రిపూక ఈసారి రారా నిజంగా కొట్టి పొడిచితే ఎగుతాయి ఈ విజయవాడ రక్తం చల్లకుండా లేకపోతే ఎట్లా వదినా రోడ్డు మీద కొట్టి ఈసారి ఇప్పుడు కాలేజ్ ఏమన్నాడు వాడు ఏం చేసాడు ఇప్పుడు ఈ పిల్ల ఎక్కడికి వెళ్తుంది నా ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయింది సరే వెళ్తుంది ఒకటి సామాన్లని ఎడమోసుకొని పోతుంది అదంతా చెప్పు వద్దులే నా ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయినాడే నీ ఫోన్ ఏం తీసుకోవేడు ఏమో వాడికి ఏమేమో అనిపిస్తుంది అంటే అందుకోసం నా ఫోన్ తీసుకొని కొట్టేసి వెళ్ళిపోయింది ఆ స్నాప్ ఓపెన్ చేసి లొకేషన్ ఎక్కడుందో కనుక్కో పోదాం కెమెరా పట్టుకుని పోయి మనం కూడా కొట్టేసి వద్దాం ఎందుకు నా ఫోన్ తీసుకోవాలి అవసరం లేదు నా కానీ ఫోన్ లొకేషన్ నువ్వు బ్యాగ్ అందుకో నా ఫ్లాట్ కి వెళ్ళిపోదాం నా ఫోన్ లొకేషన్ నా దగ్గర ఉంటుందా నీ ఫోన్ నేను తెప్పిస్తా చెల్లమ్మప్ప ఎందుకంటే ఇటు ఉండు చెప్పు ఒక మాట ఊకే గొడవలు ఆడొచ్చి ఆగం నువ్వు ఆగం మళ్ళీ మిమ్మల్ని ఖాళీ చేయమంటారు నువ్వు మళ్ళా ఇబ్బంది పడాలి ఇవన్నీ ఎందుకు దీన్ని కిందికి వెళ్ళక మన్నా పోకు వాడు ఎంత పిలిచినా పోకు అంటే ఎందుకు వెళ్ళావు? నువ్వైనా పో, పిలిస్తే. దీన్ని తెలుసుకునేది పీకేటప్పుడు వాడు తెలిసేసిండు ఇంకెందుకు పీడలేదు అని అయినా మీకు బ్రేకప్ అయినప్పుడు ఒక దగ్గర ఎందుకు ఉంటారు మీరు ఈ మధ్యలో మౌనికకు కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్ కాడిగిడికి తిరుగుతుంది నేను వచ్చి నీ దగ్గరనే కదా నేను ఉన్నా అందుకే కనుకుంటా బుద్ధలో కాల్చుకుంటున్నాడు హైదరాబాద్ లోనే ఉన్నాడు కదా ఆయన ఉంటలేదు మొత్తం శంషాబాద్లో ఉంటున్నా మాకు ఇక్కడ ఉన్నప్పుడు కాక ఇలా గొడవల వల్ల 10 నిమిషాలు ఊరికే ముందు గొడవ అంటున్నాడు. పెట్టుకుంటే నేను ఎందుకు ఇక్కడ ఉంటాను నేను శంషాబాద్లో ఉంటున్నా అసలు మౌనిక నేను శంషాబాదే ఉంటున్నా ఎందుకంటే అక్కడ ఊకే నీళ్ళు నీళ్ళు కొట్టుకునే విధానం నాకు చిరాకు తెగుతుంది వీడియో కొట్టుకుని నేను దెంగేస్తున్నా అక్కడనే ఉంటున్నాను నేను అందరికీ తెలుసా నువ్వు శంషాబాద్ వెళ్ళిపోతున్నావు మరి మంచి చెడు ఏమైనా అయితే పుసుకురా ఇగో రావే అని చెప్పిన లేదు పండుగ వాడు నువ్వే చెప్పరు అక్కడ వాడు ఈడెందుకుంటున్నావు నువ్వు వాడు దెబ్బతింటుడు పండుగ పండుగ కూడా హెల్త్ బాగాలేదని చెప్పి అన్నది ఇంకొండవాలని చెప్పిన వాడు ఏమన్నా చేసుకొని, వాడు ఏం పిక్చర్ చూస్తాడు, నాతో కార్లో కూర్చొని వద్దు బ్రేకప్ చెప్పేస్తాం ఇది పండుగ కోసం మాట్లాడినప్పుడు నీ మీదకి ఆ, నా మీద ఏంటంటే, ఆ, లోపల కదా? రే, నాకేంటి? వాడిని ఇంకోసారి ఇంట్లో గుమ్మం కూడా తొక్కటి సరే, నేను ఏమన్నా ఇంతనా నా ఎక్సే బ్రో మాట్లాడేది ఇవన్నీ అంటే అరే లేదు నువ్వు దగ్గర పెట్టుకో అంటే నాకు వీడి దాంట్లో ప్రాబ్లం లేదే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం రైట్స్ ఉన్నాయి నన్ను దాన్ని అలా కంపేర్ చేసి అలా మాట్లాడడం వాడికి తెలవాలి వాడు కూడా ఫ్రెండ్ వాడు నన్ను చూసి ఎగురుతుందంట ఇప్పుడు నన్ను చూసుకుని ఎగరకపోతే బయట వాళ్ళని చూసుకొని ఎగురుతుందా నాకు అర్థం కాగలుగుతా దీని దగ్గరికి ఎందుకు వస్తున్నాడు వద్దు నే, నువ్వు పోయి బ్యాగ్ సర్దుకో అక్క బ్యాగ్ కి ఏం అవసరం లేదు దాన్ని తీసుకొని వెళ్ళిపో తర్వాత నేను తీసుకొని వస్తా అవసరం అయితే తీసుకొని వెళ్ళిపో. వాడు అక్కడికి వచ్చి serious. ఏమైంది మళ్ళా ఆడుగా రారా రా మా ఫ్లాట్కి వస్తాడా ఏ వస్తారా బాబు. ఏడు ఉంటాడు నువ్వు శంషాబాద్ అయినా వాడు ఇదేం తెలుసా? విజయవాడ తీసుకొస్తాడు వస్తాను బాగాలేదు అక్క అసలు ఏందని బా ఇది ఎవరి రూమ్ లో ఉంటుంటే వాళ్ళకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చింది వాళ్ళు పెట్టుకుంటే మొట్ట కొడిపేస్తా నా బాయ్ ఫ్రెండ్ నా ఎక్స్ మేము బ్రేకప్ అయినా మీకు చెప్పినామని ఇది తమాషాలు తగ్గింది అక్కడ అమ్మాయిలకి ఇది నేను వచ్చి కొడితే ఆ అమ్మాయిలు ఎవరు అని నీకే తెగింది వదిలి తెగినప్పుడు వదిలి తెగినట్టు ఉండాలి కదా అయ్యో అయ్యో
సాయంత్రం చూపిస్తాను ఈమె రెడీ ఉంది. వాడేమో నువ్వు నాకు ఎట్లా చూపిస్తావు, నువ్వు నీ సర్కిల్ అందరినీ మొదలుపెడతాను వాడు రెడీ. సరే ఇప్పుడు నేను దీన్ని తీసుకొని నేను విజయవాడ వెళ్ళిపోతా. అక్కడికి వచ్చేది ఏం పీకలేడు కదా. పద నువ్వు ఏడికి తీసుకుపోయినా వస్తాడు విజయవాడ వెళ్ళి 2 घंटे कार में हो जाता क्या है इसमें రాడా వీళ్ళు తెలియదు ఆయనకి సాయంత్రం ఒక్కదే ఇప్పుడు తెలిసి ఏం పిక్తరేట్ ఏముంది పంజా సెంటర్ వచ్చి పండు అని అంటాడు అందరు చూపిస్తారు వీళ్ళు. అసలు ఎప్పుడు ఇవే వీడియోలో బయటికి వెళ్ళొద్దు, పండగ ఉంది, సంక్రాంతి ఉంది, ఇవన్నీ ఎవరికి ఏం గుర్తులేదు. పండగలి అసలు ఫస్ట్ అట్లా ఊరు ఇట్లా ఊరు. సరే ఏంది ఇప్పుడు ఏమనుకుంటుంది నీ మైండ్ లో సాయంత్రంతో నీకు వాడు కావాలా బేబీ? మరి వదిలి తెంగు వద్దురా వదిలేసుకుందాం రా మంచిగా ఉండురా నువ్వు. నేను ఏదో మౌనికకి ఏదో చేద్దాం అనుకుంటుంది, అది చేసుకొని నేను అంత ఉంటారా అంటే కూడా అట్లా ఎట్లుంటావు అంటే నేను నన్ను వదిలేసి నువ్వు హ్యాపీగా ఉంటావు, నన్ను వదిలేసి నువ్వు మంచిగా తిరుగుతావు అందరితోటి, నేను మాత్రం మెరుపు కావాలి అని మాట్లాడుతాడు. వద్దంటుండు అన్నప్పుడు వద్దులానే ఉండాలి. నేను వద్దు అని అన్నానే, నేను పోనీ మౌనికకి ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, నేను అది చేసుకుంటాను, నువ్వు నా జోలికి రా, నేను ఇది చూడరా అంటే అంటే నువ్వు చేసుకుంటే నేను మొడగొట్టుకోవాలి అంతేనా ఇప్పుడు నీ ఆలోచన అని అంటుంది. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. నాకేం ఇప్పుడు కొట్టిండు మరి నువ్వేం చేస్తావు చెప్పు. కేసు పెడతావు పోయి పెట్టు కదా నేను వస్తా. మంచి మంచి చనిపోయి ఏం బిగలేదు ఎర్రిపోతుంది. ఇప్పుడు ఆయన కేసు అలా కొట్టినవేంది అది నా వాళ్ళ అమ్మ మంచి సంబంధాలు చూస్తా పెళ్లి చేసుకోండి. సాయి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి అట్లొద్దు, ఇటు వాడొద్దు, ఇటు లైఫ్ వద్దు. సాయం పెళ్లి చేసుకుంటావా లేకపోతే ఏం చేద్దాం? మా అందరికి ఫోన్ చేస్తుంది. నీ లైఫ్ గురించి నీకు క్లారిటీ ఉందా? అసలు ఏం చేద్దాం? మరి నీ ఇష్టం, నువ్వు నచ్చిన నీకు కంఫర్ట్ లేనప్పుడు మీ ఇంట్లో ఇష్టం అన్నా గౌరవించాలి కదా. నీ లైఫ్ ఎట్లా గొడ్డ ఉడుకున్నావు, కనీసం మా ఇంట్లో చూస్తున్నారు మరి సంబంధాలు ఇబ్బంది అంటే అవన్నీ అటెండ్ అవ్వచ్చు కదా. నువ్వు అట్లా అటెండ్ కావు, ఇట్లా చేయవు. మీరు ఎందుకు అసలు అలాగే కొట్టుకుంటున్నారు నాకు అర్థం కాదు. వాడికి పోనీ వాడికి నువ్వేమైనా కావాలేమో అడుగు, కూర్చొని మంచిగా మాట్లాడుకోరి. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంటే ఎవరు చేసుకోండి. నువ్వు చేసిన కథలు లంగ కథలకి యూట్యూబ్ లో నువ్వేం తక్కువ చేయలేవు. ముద్దులు పెట్టుకొని హక్కులు చేసుకొని నాటకాలు తగ్గి ఇల్లు చేసినా కదా రేపు ఒకటి నేను ఎట్లా చేసుకుంటాడు సార్. ఇప్పుడేం పెళ్లి చేసుకోకపోతే ఏం కాదు కానీ ఫస్ట్ ఈ బ్యాగ్ బట్టలు పెట్టేసుకో వెళ్ళిపోదాం. చలో వస్తాడు మీ ఫ్లాట్ అసలు కిందకి ఎవరైనా ఎక్స్ట్రా లేకపోతే అరుస్తాడు నేనుంటే కొద్దిగా కావాలి. ముందే ఇక్కడ నేనుంటేనే పీకలు అయిపోతున్నాం, వాళ్ళు చేంజ్ చేస్తారు. మనుషులు ఉంటారు కదా, మనుషులు ఉంటే అమ్మ మళ్ళీ వాళ్ళు వచ్చేవాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు. నేను మా ఇంటికి పోయినా మా ఇంటికి వస్తాను. ఏం అజ్జుగట్ ఫ్లాట్ కి ఏమొద్దు, ఎందుకంటే మళ్ళీ దింపిస్తారు. అదే వీళ్ళమ్మ మర్యాదగా ఫోన్ చేసి అక్క ఆమె తర్వాత అక్కడికి వెళ్దాం అనుకున్నా నీకు ముందు వెళ్దాం అనుకుంటున్నాం, నువ్వు చేసే కథలకి నన్ను పెళ్లి చేసుకోంటున్నాను. ఆమె ఏడుస్తుంది వాళ్ళకి ఎక్స్పెక్ట్ ఇస్తా అంటే వాళ్ళకు ఎక్స్పెక్ట్ అయ్యేది. చెప్పు నువ్వు. బాబోయ్ దీని టెన్షన్ చల్లకుండా నువ్వేం చేస్తావు ఏం మాట్లాడుతుంది అది. మరి ఏం చేయాలి? అది మొత్తం డైనమోలో ఉంది, ఏం చెయ్యాలి లైఫ్ లో అన్నట్టుంది. అజయ్ నువ్వేం చేస్తావు నాకు తెలియదు. దాని మీద అది వాడు చెయ్యేసిండు, అది వాడు ఎక్కడున్నాడో తీసుకొని రా. అది కొట్టే అంతా ఎవరికి లేదు, కొట్టేది లేదు మాట చదివింటాం మేము. ఆడమే అసలు దాని మీద చెయ్యాలి వేసిండే నాకు అర్థం కాదు. వాడి దగ్గరికి వెళ్తే వాడేమంటాడు దీని బాగా చెప్తాడు సరే ఇట్లా రాట్లా దీని దగ్గర నోరు జారలేదు నిజం. నేను నోరు జారలేదు ఎందుకే మీకు వచ్చి చెప్పుకుంటా. వాడే వచ్చి 2026 నేను మొట్ట ఉడిపేసాను, అది చేసినావు నువ్వు, నన్ను ఇది చేసినావు, నేను ఏ రోజు నేను మోసం చేయలేదు, నువ్వు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు నేను ఏమన్నా అన్నా అది నేను మా బెస్ట్ తో మాట్లాడడం ఎందుకు వదిలేసిన, నేను గొడవలు అవుతున్నానే కదా వదిలేసిన. వాడంట నేనే కావాలని మాట్లాడి నేనే కావాలని నన్ను బ్లాక్ చేసినానంట. ఏమో ఏమో సరే పా అప్పుడు దాకా వాడు ఇంటికి వెళ్ళి. నేను అసలు మీ ఇంటికి రావద్దు అనుకున్నా, వీడు చెప్పగానే మెంటల్ దింగి వచ్చినా నేను. పోరా తీసుకో, నేను తీసుకోపోతా పోయే. ఇది నీది కాబట్టి ఊరుకున్నాం, అక్కడ వేరే వచ్చేసాను. నా బట్టలు నేను తెప్పిస్తాను.